ఫ్రెండ్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో నువ్వు ఎంత ఇస్తే నేను అంత ఇస్తా, నువ్వు ఎంత చూసుకుంటా అంత చూసుకుంటా. కొంతమంది అయితే నీ దగ్గర పైసలు నువ్వే పెట్టాలి ఎంత వరకు అనే స్టేజ్ జనరేషన్ ఇది. సో మరి నువ్వు ప్రతిసారి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నావు, నీ లైఫ్ లో ఫ్రెండ్స్ పాత్ర ఎంత వరకు ఉందంటావు? కంప్లీట్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే ఫ్రెండ్స్ ఎక్క. అంటే మనకి పల్లెటూరు నుంచి వచ్చాము, అమ్మ నాన్న మనకి మంత్లీ 3000 2000 అలా పంపుతారు. ఒకసారి వ్యవసాయ కుటుంబం కాబట్టి మనకు సంక్రాంతి తర్వాత పంట చేతికి వస్తుంది. ఆ ముందంతా స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది, ఇంటి దగ్గరైనా ఇక్కడైనా. సో అప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళంతా ఫ్రెండ్సే. మామయ్య డబ్బులు కావాలి, ఈ లైఫ్ కావాలి, రూమ్ రెంట్ కావాలంటే ప్రతిసారి ఫ్రెండ్సే. సో బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నారు, 10th ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఫ్రెండ్స్ ని మర్చిపోతూ ఉంటారు. అది నీలో నాకు కనిపించలేదు. ఇన్నిసార్లు వింటున్నావు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని. వాడు ఇండస్ట్రీలోకి పోయిండ్రా మనల్ని మర్చిపోయిన అనే కాలంలో అసలు నువ్వు బాగా ట్రస్ట్ చేస్తున్నావు. అసలు ఎలా అలాంటి ఫ్రెండ్షిప్? నా 3rd క్లాస్ ఫ్రెండ్ ఇప్పుడు నాతో పాటు ఇప్పటికి ఉన్నాడు నాతోటి. వాడు నేను ఇప్పటికి కలిసి ఇక్కడే ఉంటాము. ఇప్పటికి వాళ్ళు హైదరాబాద్ బస్సు ఎక్కుతుంటే నాకు ఫస్ట్ ఫోన్ చేస్తారు, రే వస్తున్నావురా ఏడున్నావు అంటే పలానా ఏడను నా కొడకను మాత్రం నన్ను పిక్ చేసుకోవాలి. ఈ టైప్ లోనే ఉంటాం అక్క. ఓకే. అండ్ ఇంకొకటి